మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురుచూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంగా జీవిస్తారు. అవసరమైన చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే అర్థం ఉండదు. అక్షరాలకైనా జీవితానికైనా. మంచివారిగా బ్రతకాలంటే చాలా వదులుకోవాలి. కానీ చెడ్డవారిగా బ్రతకాలంటే మంచితనం మాత్రమే వదులుకుంటే చాలు. నువ్వు వృధా చేసే ప్రతి క్షణం రేపటి రోజు నీకు అందాల్సిన అవకాశాన్ని దూరం చేస్తుంది. నీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే ఒకరిని నిందించే అవసరం నీకెప్పుడూ రాదు. పుట్టటం, పెరగటం, కోరింది లభించక మరణించటం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు. మీరు చేసే ఏ పనైనా ఎవరితో చెప్పుకోకూడదు. నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్లు చరిత్రలోనే లేదు. చేయకుండా చేశాననేవారు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవారు గర్వపోతు. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవారు సర్జనుడు. ఇతరుల బాటలో నడిస్తే ఎవరో ఒకరి వెనకే ఉంటారు. నువ్వు వెళ్ళవలసిన దారేదో కనుక్కోవాలి. అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది. విధిని, వాళ్లను, వీళ్లను ఎందుకు నిందించాలి? కలలు మీవైనప్పుడు ప్రయత్నం కూడా మీదే అవ్వాలి. మమకారం మనిషికి తోడుని తెస్తుంది. అహంకారం వంటని చేస్తుంది. అందుకే అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి. ఫోటోలో కనిపించినంత అందంగా ఉండవు ఎవరి జీవితాలు. ఆ క్షణానికి వాళ్ళు అలా కనిపిస్తారంతే. మంచిని చేయటానికి ఆరాటపడాలి కానీ ఆ మంచిని నిరూపించుకోవటానికి కాదు. ఇద్దరు అపరిచితుల మధ్య నిశ్శబ్దం పరిచయాన్ని పెంచుతుంది. ఇద్దరు పరిచయస్తుల మధ్య నిశ్శబ్దం సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మీతో అవసరం ఉంటే ప్రశంసిస్తూ, అవసరం లేకుంటే విమర్శిస్తూ ఉండేవాళ్లను ఎప్పటికీ నమ్మకూడదు. మనసు ప్రశాంతంగా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది. కదలిక నాట్యం అవుతుంది. చిరునవ్వు హాస్యం అవుతుంది. జీవితం ఓ సంబరం అవుతుంది. మాటలు ఉచితమే కానీ వాటిని సందర్భోచితంగా ఉపయోగించడం తెలియకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎలా ఉన్నా అంతా బాగుంది అనుకుంటూ ఉండాలి. అంతా మెల్లగా చక్కపడుతుంది. ఎందుకంటే సృష్టిలో ఏదైనా యద్భావం తద్భవతి అన్నారు కదా. ప్రకృతి, కాలం, సహనం ఇవి ఏ గాయాన్నైనా మాన్పగలవు. ఎవరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే వాళ్ళు మంచి అని చెప్పుకోవటానికి తిరిగి నీ మీద నిందలు వేస్తారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒకసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. ఒక్కసారి మీ జీవితంలో గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటే మీలో ఉన్న టాలెంట్ను ప్రోత్సహించే వారికన్నా లేని లోపాన్ని వెలికి తీసి హేళన చేయటానికి చూసిన వారే ఎక్కువ మంది ఉంటారు. ఆ గమ్యం గొప్పదైనప్పుడు అవమానాలు అంతు లేకుండా వస్తాయి. కానీ మీ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఫలితం తప్పక వస్తుంది. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వు. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు కానీ బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు. విజయం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేరు. కానీ సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరిని విజయం వరిస్తుంది. విత్తు వేయగానే పంట పండదు. చెమటోర్చి కష్టించి ఆశించాలి. అలాగే కర్మ చేయగానే ఫలితం రాదు. కృంగి కృషించి నశించాలి. ఎవరి జీవితాలు అనుకున్నంత గొప్పగా ఏమీ లేవు. ఇక్కడ యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్లతోనే. విజయానికి రహస్యం ఆత్మవిశ్వాసమే. విజయానికి మూలం పట్టుదల. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగటం గొప్ప కాదు. 10 మంది బాధను తీర్చి ఎదగటమే గొప్ప. జీవితంలో విజయాల కంటే ఓటములు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నువ్వెంత మంచివాడివైనా సరే ఎవరో ఒకరి కథలో నీ పాత్ర చెడుగా ఉంటుంది. మంచికున్న స్వేచ్ఛ చెడుకు లేదు. చెడుకున్న ఆకర్షణ మంచికి రాదు. కష్టంలో సహాయం చేసిన వారు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవారు. ఉన్నదానితో సర్దుకుపోవటం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేనిదానికి ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి. కాలానికి ఎవరి మీద కసి ఉండదు. ఎవరి మీద కనికరము ఉండదు. దాని పని అది చేసుకుంటూ పోతుందంతే. కోపం కళ్ళల్లో ఉండాలి. బాధ గుండెల్లో ఉండాలి. కానీ నీ పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. డబ్బు నీ చేతిలో ఉన్నప్పుడు అందరినీ మర్చిపోతావు. కానీ నీ వద్ద డబ్బు లేనప్పుడు నువ్వెవరు అనే విషయాన్ని ప్రపంచం మర్చిపోతుంది. ఇదే జీవితం. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది.
కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మిమ్మల్ని వెతుకుతాయి. అవినీతి ఒంటరిగా బ్రతకలేదు, నలుగురు తోడు కావాలి. నీతికి ఎవరి తోడు అవసరం లేదు, ఒంటరిగా అయినా జీవించగలదు. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. పాము కూరల విషయం కన్నా మనిషి చూపులో ఉన్న అసూయ చాలా ప్రమాదకరం. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. కష్టాలెప్పుడు ఉండిపోవు, సంతోషాలెప్పుడు దూరం కావు. అన్నిటినీ ఓర్పుతో భరించి కొన్నిటిని ఓర్పుతో దాటి వెళ్ళటమే జీవితం. మీకు విలువలేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు. మీకు విలువ ఉన్న చోట పూరిగుడిసైనా వెళ్ళాలి. సంతోషం డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో. వాదించే వారి గురించి భయపడకు, తప్పించుకునే వారి గురించే భయపడు. ఆశయం గొప్పదైతే, ఆలోచన పవిత్రమైతే, మీ ఆత్మబలమే ఆయుధమైతే విజయం తప్పక వరిస్తుంది. ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే నూరేళ్లు బ్రతికే మీరు చిరునవ్వుతో బ్రతకలేరా? బ్రతకాలి. ఉన్నది ఒక్కటే జీవితం. ఐశ్వర్యానికి బానిసగా ఉండటం కంటే పేదరికానికి రాజుగా ఉండటం మంచిది. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. నీ ఆదాయం రెట్టింపు కావాలంటే నీ శ్రమ 3 రెట్లు కావాలి. మీకు అవమానం ఎదురైనప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోండి. అన్ని కల్తీ అయిన ఈ కలికాలంలో నటన మాత్రం చాలా నాణ్యతగా ఉంది. మీ సహనమే మీ గొప్ప బలం మరియు ఆయుధం. నలుగురు చెప్పగానే మారిపోయేది, నలుగురిలో నిరూపించుకోవాల్సింది కాదు నమ్మకం అంటే. అది మనసులో నుండి పుట్టి జీవితంతో సాగే నిత్య బాటసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.